అమ్మాయిల్లో తీసుకుంటే మోస్ట్ కామన్ స్త్రీలలో బ్రెస్ట్ క్యాన్సర్. సో దానికి రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి? ఒకటి ఏంటంటే ఇప్పుడు మనం రీప్రొడక్టివ్ హెల్త్ గురించితో స్టార్ట్ చేయాలి. రీప్రొడక్టివ్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయన్నమాట. అంటే పిల్లలు లేకపోవడం, నల్లిపారిటీ అంటాం మేము. ఓకే, అదొక రిస్క్ ఫ్యాక్టర్. ఫస్ట్ చైల్డ్ బర్త్ అనేది 35 years తర్వాత ఫస్ట్ చైల్డ్ బర్త్ అయితే అది ఇంకో రిస్క్ ఫ్యాక్టర్. ఇంకోటి ఏంటంటే ఎర్లీగా ఋతుస్రావం స్టార్ట్ అయ్యి లేట్గా ఎండ్ అవ్వడం. ఇప్పుడు చాలా కామన్గా చూస్తున్నాం పిల్లల్లో ఎర్లీ మెనార్కీ అనేది వస్తుంది. అగైన్ బికాస్ ఆఫ్ ద ఫుడ్ దే ఈట్, ఒబేసిటీ, అవన్నీ వల్ల మెనార్కీ అనేది ఎర్లీగా, ముందు 12-13 అట్లా ఉండేది, ఇప్పుడు 9కే స్టార్ట్ అవుతుంది మెనార్కీ అనేది. దట్ ఈస్ నాట్ గుడ్. లాంగ్ రన్లో ఇట్ విల్ ఎఫెక్ట్ ఆల్ దిస్. డెన్స్ బ్రెస్ట్ అనేది ఇంకొక రిస్క్ ఫ్యాక్టర్. ఓకే, ఇంకొకటి స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ ఇన్ విమెన్. ముందు ఒక టాబూ లాగా, అంటే ఇట్స్ అ వెరీ రాంగ్ థింగ్. ఒక స్త్రీ అనే స్త్రీలలో స్మోకింగ్ కానీ మందు తాగడం అనేది ఇట్స్ కల్చరలీ ఫర్ అస్ ఇట్ వాస్ అ బ్యాడ్ థింగ్. నౌ యాజ్ వీఆర్ బికమింగ్ మోడర్న్, పీపుల్ ఆర్ డూయింగ్, saying that we are equal. Equality doesn't come in terms of that, but yeah, incidence of smoking and alcohol consumption is increasing in women. Adi kuda is a risk factor. European women lo chuste almost చాలా కామన్గా చూస్తారు. మీరు ఎక్కడైనా అవుట్ సైడ్ ప్లేస్ దే స్మోక్, విమెన్ స్మోక్ అ లాట్. సో వాళ్ళలో బ్రెస్ట్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ కూడా చాలా హైగా ఉంటుంది.